సరే ఇప్పుడేం పాట పాడతా అనుకుంటున్నావు? ఇప్పుడు రేవంత్ అన్నది వాడతాం. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ ముఖ్యమంత్రి. ఇంద్రమ్మది. ఆ, అంటే రేవంత్ రెడ్డి పాట ఏ పాట అంటే ఎవరైనా రాసిందా? ఎవ్వరు రాయరు, నాకు నా నోటితోనే వాడతాను నేను. అంటే నీకే వచ్చు అంటే నువ్వే రాసుకున్నావు పాట? నేనే నాలుగు రాసు. చదువు లేదు, శాస్త్రం లేదు, ఇంట్లో రాసేది లేదు, అందులో పూసేది లేదు. చదువు లేదు, ఏమి లేదు, అయినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద పాట. ముఖ్యమంత్రి వినా ఇందిరాగాంధీ వినా, ఇందిరాగాంధీ సాయం చేసింది మనలా, మనం బతికే అంత బతుకు తెరిపించింది. ఆమెను తలుసుకోవాలి, పాడాలి. రేవంత్ రెడ్డి అన్న గురించి వాడాలి. సరే ఒక పాడ. నైరేమో ముగ్గోవసే, నైరేమో ముగ్గోవసే, ఇందురేమో కాల్వల్దవే, నైరేమో ముగ్గోవసే, నైరేమో ముగ్గోవసే, ఇందురేమో కాల్వల్దవే, నైరేమో ముగ్గోవసే. ఎంత మంచిదమ్మ మన ఇందూరమ్మ, ఎంత గొప్ప తల్లి మన ఇందూరమ్మ, ఎంత మంచి గురుతు మన చెయ్యి గురుతు, ఎంతో గొప్ప గురుతు మన చెయ్యి గురుతు. ఎంత మంచోడే మన రేవంత్ అన్న, ఎంత గొప్పోడే, ఎంత మంచోడే మన రేవంత్ అన్న, ఎంత గొప్పోడే. ఇప్పుడు అయినా గాని ఈ ఇల్లు లేని వాళ్ళ కందారికి ఇండ్లకు సాయమయే 5 లక్షలు ఇత్తన్నాడు, ఈ కులాంగులకు పింఛనిచ్చే, పిరి బియ్యమిచ్చే, పిరి బాసును పెట్టే, తాసీలు లేకపాయే, ఎంత గొప్పడురా మన రేవంత్ అన్న, ఎంత మంచోడురా. అడ్లూరి లక్ష్మణన్న ఎంతో మంచోడురా, మన అడ్లూరి లక్ష్మణన్న. ఎక్కడ పాతున్నా గాని పరుగెత్తుకొని పోతండురా, మన మంచి చెడ్డలు తెలుసుకుంటండురా. అడ్లూరి లక్ష్మణన్న మన చేతి గురితే మంచిదిరా. మొత్తం ఇందిరాగాంధీని కవర్ చేసినావు, రేవంత్ రెడ్డిని కవర్ చేసినావు, అడ్లూరి లక్ష్మణ్ కవర్ చేసినావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పాట? అంటే నేర్చుకున్నట్టే నువ్వు ఎప్పుడు కైగట్టినావు పాట? ఎప్పుడు లేదు, ఒకటి పాట అత్తనే ఉంటది, పోతనే ఉంటది. అంతేనా? మొత్తం వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ రాసుకున్నావు? 4 రాసుకున్నావు. ఎవరికైనా వినిపించినావు ఈ పాట? ఎవరికి వినిపించలేదు, ఈ వరకు వాడలేదు దీన్ని. ఈయన మా ఛానల్ ఏమన్నా అంటే మా ఆర్తెలు ఛానల్ ఫస్ట్ పాట రిలీజ్ అయింది అన్నట్టు ఇది వీళ్ళ గురించి. మరి కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి, వీళ్ళ గురించి వాడినావు. మరి ఇన్ని సంవత్సరాలు, మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ మీద ఏం వాళ్ళు? అప్పుడు అటే ఉన్నా గాని పాడదామంటే ఆ ఛానల్ లేవు, ఛానల్ దొరుకుతాయి మరి నాకు పేరు దొరకలేదు, అవి లేవు. నా మనవానికి కొద్దిగా చదువు వచ్చింది ఇప్పుడు. ఆడు ఆయన గిన్నెల నంబర్ నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు, చిన్నగా నంబర్, అరే ఇట్లా నంబర్ వస్తుందిరా అంటే ఏదో వచ్చిన దానికి. ఇప్పుడు మా ఆర్తెలు ఛానల్ రిలీజ్ అయిన ఇంటర్వ్యూ నెంబర్ చూసి నువ్వు ఇడికి వచ్చినావు. మీరు కూడా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేయరి, మన ఛానల్ వచ్చి పాడవచ్చు మీరు కూడా.